బాబు చిన్న నాన్న పిలిచారా? నిన్నోడు పిలిచాడరా బాబు. అల్లుడు వాసు మామయ్య గారు పిలిచారా? బాబు నీకోసం కొన్నాం బాబు, తీసుకో బాబు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి మామయ్య గారు? నా సంతోషం కోసం బాబు, తీసుకో బాబు. నాన్న ఏంట్రా? మామయ్య గారు మీ అబ్బాయి ఫ్రూట్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. 2 lakhs అమౌంట్ కావాలి మామయ్య గారు. వాడి తాత సంపాదించిన ఆస్తి లేదా మీకు ఇవ్వడానికి? మామయ్య గారు మజ్జిగ తాగండి. నాన్న మీ అల్లుడు గారు క్యాబ్ కొనుక్కుంటారంట, కొంచెం మనీ అడ్జస్ట్ చేస్తారా? అడగొద్దని చెప్పాను కదా, ఎందుకు అడుగుతున్నావు? మామయ్య గారు మీరు ఏం చేయొద్దండి, నేను చూసుకుంటాను. మీకు ఎందుకమ్మా, నేను చూసుకుంటానమ్మా. బాబు అల్లుడు. మామయ్య గారు క్యాబ్ కోసం డబ్బులు అడిగారు కదా బాబు, తీసుకోండి బాబు. వద్దన్నాను కదా మామయ్య గారు, ఇదంతా ఎందుకండి? తీసుకో బాబు. నాకు వద్దు మామయ్య గారు, మీ అమ్మ చేతిలో పెట్టండి. డబ్బులు ఎక్కడ ఉన్నా? ఇంటి డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి తీసుకొచ్చాను రా. అదేంటి నాన్న, నేను కూడా అమౌంట్ అడిగాను కదా, ఒక్క మాట చెప్పాలి కదా నాన్న. నా ఆస్తి నా ఇష్టం రా. అదేంటి మామయ్య గారు అలా అంటారు? మీ తర్వాత బాధ్యత మాదే కదా. మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు మామయ్య గారు. మనం మీరు చేసింది ఏటమ్మా? మీ పద్ధతి ఎప్పుడు ఇంతేనా? ఏమైంది బావా? అసలు చూసావు ఇంటికి వచ్చిన అన్ని పట్టించుకోవట్లేదు. సరే నేను అడుగుతాను రా బావా. ఇంటికి వచ్చిన ఆడపిల్లని చూసుకునే పద్ధతి ఇదేనా నాన్న? ఏమైందమ్మా? నా మేము వచ్చినప్పుడు అన్నయ్య వదిన చూసి చూడలేంటి ఉండిపోయారు. అలాంటప్పుడు మేము ఎందుకు నాన్న ఇంటికి రావడం? ఇలాంటి చిన్న విషయాలు మామయ్య గారికి ఎందుకు చెప్తావు? మామయ్య గారు వాళ్ళ పలకని చెప్తే నా పొరం తగ్గిపోయిందా? వాళ్ళ సంగతి ఇప్పుడు కదా అల్లుడు, టైం వచ్చినట్టు తెలుస్తాను. ఓ దానికోసం ఇలా చేస్తున్నారా? ఇప్పుడు పండక్కి పబ్బానికి వచ్చిన వాళ్ళకి ఏదేదో మరేజ్ చేస్తాం కానీ రోజు కళ్ళ ముందు తిరిగిన వాళ్ళకి ఏం మరేజ్ చేస్తాం నాన్న? మీకు నచ్చింది మీరు చేసుకోండి రా, నాకు నచ్చింది నేను చేసుకుంటాను. అమ్మో ఏమండి? ఏమైందిరా? అది అత్తమ్మ. అర్జు అర్జు అత్తమ్మ ఎవరో వచ్చారు. ఎవరొచ్చారమ్మా? చిన్ని నువ్వమ్మా, రా 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 లోనికి రా. నీ ఎలా ఉన్నావు? ఫ్యామిలీ అంతా బాగున్నారా? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? అందరం బాగానే ఉన్నాం. తనెవరో మీ కోడల, ఎప్పుడు కనిపించదు. మా కోడలేనమ్మా, ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని బెడ్రూమ్ లో ఉంటే బయట ఎక్కడ కనిపిస్తుంది? తీసుకో బావా. ఏమైంది బావా? ఏమైంది ఏంటి? నాకు తిండిలేక నీకు తిండి పెట్టలేక ఇక్కడ తీసుకొచ్చా. నీకేదో పెట్టాల్సి ఉంది కదా, పెట్టేస్తే వెళ్ళిపోతాం కదా. ఇంకెన్ని రోజులు ఉండలేదు ఇక్కడ. ఏమైందమ్మా? ఏమైంది అలా అరుస్తున్నారు? నీ సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదమ్మా? ఇప్పుడు ఏం తక్కువైందమ్మా నీకు? మరి ఏది నాకు పెట్టాల్సిన వస్తువేది? నాన్న వచ్చాక మాట్లాడాక ఏదోలా కొనిసి ఇచ్చేస్తానమ్మా. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నా? ఇంట్లో పరిస్థితి తెలుసుకోడా? ఇప్పుడు కొనడం కుదరదురా. అదంతా నాకు సంబంధం లేదు, వస్తువు ఇచ్చినంత వరకు ఇల్లు కదలు. అరే మామ, బాబుకి బాగాలేదు, కొంచెం అమౌంట్ కావాలరా. లేవా? ఓకేరా. అమౌంట్ సెట్ అవ్వలేదా? లేదమ్మా. ఒకసారి అత్తమ్మ అడిగి చూద్దామా? పద వెళ్దాం. అమ్మా బాబుకి బాగాలేదు, కొంచెం అమౌంట్ ఉంటే ఇస్తావా? నువ్వు తెచ్చిన సాలరీ నాకేమైనా ఇస్తున్నావేంట్రా? నా దగ్గర డబ్బులు ఉండడానికి? నా దగ్గర ఏ డబ్బులు లేవురా. డబ్బులు ఎలాగో సెట్ అవ్వలేదు కదా, నా తాల్బుట్ తాకట్టు పెట్టి హాస్పిటల్ తీసుకెళ్దామండి. సరే. అమ్మా బాబుకి బట్టలు కొంటాను, కొంచెం డబ్బులు ఉంటే ఇవ్వమ్మా. నా దగ్గర ఎలా ఉంటాయమ్మా? అమ్మ చూడమ్మా, నాన్న సరుకులు కొనమని డబ్బులు ఇచ్చాడే, అవి ఇస్తానే, తర్వాత నేను ఏదోలా మేనేజ్ చేసుకుంటా. బాబుకి బాగాలేదు, కొంచెం అమౌంట్ ఉంటే ఇస్తావా? ఓయ్ బాబు బట్టలే కదా, మీ అమ్మ డబ్బులు అడిగి వెళ్ళి బట్టలు కొందాం. ఏంటి బాబు ప్రతిదానికి వాళ్ళని అడుగుతాం? చెప్పించే.